ఆలయం ఉంది. ఆలయానికి పక్కలోనే ఈ వంక పారుతూ ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడికి మేము అంటే పెద్దగేడి వస్తాదులు నెక్స్ట్ యోగా చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం ఇటు వచ్చి మట్టి స్నానం, దీన్ని మృత్తిక స్నానం అని అంటారు. ఈ మట్టి శరీరానికంతా ఇట్లా ఈ విధంగా పట్టించుకొని ఎండలో 1 గంట సేపు ఉంటే శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. అటువంటి చర్మ వ్యాధులు, దురద, చిముడు, గొల్లిమచ్చలు, సొరియాసిస్, గజ్జి, తామర ఇట్లా శరీరానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులన్నీ పూర్తిగా నయమవుతాయి ఈ మట్టి స్నానం చేసేదాని వలన. పోయిన వారం ఆదివారం వచ్చింటివి ఇక్కడికి. ఆ రోజు 6 మంది 7 మంది వచ్చింటివి. ఈరోజు మొత్తం 16 మంది అయినారు యాడికి నుంచి. ఇట్లా సంఖ్య పెరుగుకుంటూ పోతే ఈ శరీరానికి ఉన్నటువంటి చర్మ వ్యాధుల యాడికలో చాలామందికి ఉండవచ్చును. అలాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ మట్టి స్నానాన్ని పూసుకొని మనకు శరీరానికి ఉన్నటువంటి చర్మ వ్యాధుల్ని దూరం చేసుకుంటే చాలా మంచిది. మట్టి అంటే మనం ఏదో అని చాలామందికి ఉంటుంది. ఈ పంచభూతాలలో మట్టి కూడా ఒకటి. ఈ పంచభూతాత్మ అనేదే మట్టి అన్నమాట. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, వీటన్నింటినీ పంచభూతాలు అంటారు. కాంచిక భౌతికమైనది మన దేహము కూడా. వాటిలో మట్టి ఒక భూతం అన్నమాట. ఆ మట్టితో మనం ఈ విధంగా పూసుకొని శరీరానికి 1 గంట సేపు ఎండలో నిలబడి బాగా ఉన్నామంటే మంచి ఆరోగ్యం కూడా ఉంచుని, నేత్ర దృష్టి పెరుగుతుంది. అధికంగా శరీరంలో వేడి ఉన్న వాళ్ళకు వేడి పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా అటువంటి వెంట్రుకలు రాలిపోవడము, ఊడిపోవడము ఇలాంటివి కూడా తగ్గడానికి కూడా చాలా మంచిది. ఇంకా కంటి వ్యాధులు కూడా నయం కావడానికి, దురద, కొంతమందికి చూపు తగ్గడము ఇట్లా వాటివి కూడా మీకు ఈ మట్టి స్నానం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది. కాబట్టి ఈ మట్టి స్నానాన్ని యాడికి ప్రజలు వినియోగించుకొని మీరు ఆయుస్సును, ఆరోగ్యాన్ని మా మాదిరి మీరు కూడా పెంచుకొని సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.